చాప్టర్ 7 సేమూషి వైభవం. వాడు బిడ్డేగా. అమ్మ తాతగారు ఒక పెట్టెలోనూ, తక్కిన వారంతా ఇంకొక పెట్టెలోనూ ఎక్కుతారు. చిదంబరం. అమ్మ అనసూయ, మనం బాపట్లలో దిగేలోగా పున్నయ్య గారిని గురించి క్లుప్తంగా జరిగిందంతా చెప్పమ్మా. అమ్మ. అసలు మీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది తాతగారు? చిదంబరం. నాకు నీ నీకు చెప్పటానికి చేతకానిది, నేను ఆనందపడే అభిప్రాయము నాకు ఉన్నది. నీవు చిన్నపిల్లవని ఒక్కొక్కప్పుడు తోచదు, మరొకప్పుడు పసిపిల్లవుగా తోస్తావు. అసలు నీలో గొప్పతనమున్నా లేకపోయినా ఒకే పిల్లను గురించి ఒకసారి ఒక అభిప్రాయం, మరొకసారి ఇంకొక అభిప్రాయం సాధారణంగా తోచదుగా. పిల్లల యందు తోచదు, పెద్దల యందు తోచదు. ఎవరినైనా అర్థం చేసుకోలేకపోవటమో, తన శక్త్యానుసారము చేసుకోవటమో జరుగుతుంది. కానీ ఒకే వ్యక్తిని గురించి అనేక రకాల భావాలు పోవు. అదే నీ అసాధారణ స్థితి. సాధారణంగా నాకు ఎంత గొప్పవారి యందు సదభిప్రాయము కలుగదు. నేనేమీ నీ మాట బయటపెట్టను, విశ్వసించి నా వికారములు పోగొట్టుకుంటా. అమ్మ. ఆకారమే వికారంతో వచ్చింది తాతగారు. చిదంబరం. అమ్మ తల గుండెలకు హత్తుకుని, అమ్మా లోకజనిని, మాత ఈ స్థితి ఎప్పుడూ ఉంచమ్మా. అమ్మా, అమ్మాయి రంగమ్మ తల్లి గర్భాన రత్నగర్భం ఆవిర్భవించింది అని కాసేపు కళ్ళు మూసుకుని అమ్మలో కలిసిపోతాడు. తనంటే ఏమిటో మరచి అమ్మే అయిపోతారు. ఇది అమ్మమయావస్థ. బాపట్ల స్టేషన్లోకి బండి వస్తుంది. తాతగారికి మామూలు స్థితి వస్తుంది. కానీ మనిషి మైకంగా ఉంటారు, కలత నిద్రలో ఉన్నవాడి మాదిరిగా. ఎదురుగుండా ఎవరు కనపడ్డా అమ్మా అమ్మా అంటూ రత్నగర్భ ఏది అంటారు. అమ్మ. తాతగారు, రత్నగర్భ అంటే సముద్రమా భూమా? చిదంబరం. రెండూను అని డద్గుతికతో అంటారు. రైలు దిగి అందరూ సామాను అన్నీ సర్దుకుని వస్తూ ఉంటారు. అమ్మ తాతగారు ముందు వెళ్ళి టికెట్లు తీసి గేటు దగ్గర ఆయనకు ఇస్తూ, అమ్మా ఇవిగో టికెట్లు అంటారు. టికెట్టు స్టేషన్ మాస్టర్ గారు తాతగారి వంక యగాదిగా చూస్తూ, నీకేమైనా మతి పోయిందటయ్యా? అమ్మ. పోలా మతి నీకు? మాస్టారు. ఎవరినమ్మాయ నీవన్నది? అమ్మ. ఎవరికి మతిపోతే వారిని. అమ్మా అంటే అంత నామర్దాగా ఉన్నదా అమ్మా? స్టేషన్ మాస్టారు. అట్లా అయితే నన్నే నా అమ్మాయి నీవన్నది? రైలుకు దిగి వచ్చిన వారు అందరూ చూస్తూ ఉంటారు. ఎక్కువగా తాతగారిని ఎరిగిన వారు ఉంటారు. వడ్లమూడి శ్రీరాములు గారు తాతగారితో, ఈ అమ్మాయి ఎవరండి? చిదంబరం. నా మనుమరాలు. స్టేషన్ మాస్టారు. నన్నేనా అమ్మాయి నీవన్నది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేం? అమ్మ. అసలు జరిగిందేమిటో వీరందరికీ తెలిసేటట్టుగా వివరంగా చెప్పబ్బాయి. శ్రీరాములు తాతగారు, నేను చెప్పేదా? తాతగారి టికెట్లు ఇవిగో అమ్మా అన్నారు. అప్పుడు నా చేతికిస్తున్నారేమోనని నేను చూచాను. కానీ చెయ్యి మాత్రము ఆయన వైపే ఉన్నది. నన్ను కాదులే అని నేను అనుకున్నాను. వెంటనే ఆయన నీ మతి పోయిందా ఏం అన్నారు. ఆయన నన్నన్నట్లా తాతగారిని అన్నట్లా? శ్రీరాములు తాతగారు పక్కపక్క నవ్వి అమ్మను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ వీపు నిమురుతూ భుజం మీద వేసుకు వెళుతూ ఉంటాడు. టికెట్టు మాస్టారు గుడ్లు తేలవేసి చూస్తూ ఉంటాడు. ఈలోగా టికెట్టు ఇచ్చిన వాళ్ళు, ఇవ్వని వాళ్ళు అంతా గేటు దాటి వచ్చేస్తారు. ఆ రోజు టికెట్టు కొనుక్కోని వారు చాలా సుఖంగా, సంతోషంతో బీదలందరూ అమ్మకు మనసులో నమస్కారం చేస్తూ వెళ్ళిపోతారు. ఇదంతా చూచి స్టేషన్ మాస్టారు, ఈసారి స్టేషన్కు రాని చెబుతా అని అనుకుంటారు తల ఊపుతూ. శ్రీరాములు గారు అమ్మను ఇంటి ముందరకు తీసుకొచ్చి దింపి, నిజం చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా అక్కడ? నీవు చెప్పటం విని సంతోషం ఆగక ఎత్తుకొచ్చానమ్మా. అమ్మ. ఇంకా నయం, మీరు ఎత్తుకొచ్చారు కనుక అంతటితో అయిపోయింది. శ్రీరాములు. లేకపోతే వాడినే భుజాన్ని వేసుకుపోవలసి వచ్చేదా? అమ్మ. అబ్బే, అట్లా ఎందుకులేండి, వాడు బిడ్డేగా. శ్రీరాములు. ఓహో, ఇంతలావు అమ్మవారివా నీవు? అమ్మ. నేను ఎంత చిన్నమ్మనైనా ఇంతలావు తాతగారులకు తగాదా బెట్టా. అమ్మ అంటమేగా కారణం. అంతేలే, అన్నింటికీ అమ్మే కారణం. శ్రీరాములు. ఎంత బాగున్నాయమ్మా నీ మాటలు. నీతో పోట్లాట పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అమ్మ అని. మాట్లాడితే పోట్లాట ఏమొస్తుంది? మాట్లాడడమేనా పోట్లాడడం అంటే? శ్రీరాములు. ఇట్లాగే మాట్లాడుతూ ఉండమ్మా. అమ్మ. ఎందుకు పోట్లాడుతూ ఉంటారు నాతో? శ్రీరాములు. కాదమ్మా కాదు, నీ ధ్వని విందామని. అందరికీ అమ్మ. ఇంతలో సామాన్లతో సహా అందరూ ఇంటికి వస్తారు. అమ్మ మేడ మీద మూలగదిలో కూర్చుంటుంది. తాతగారు వెళ్ళి వారి గదిలో వారు పడుకుంటారు. వంట మనిషి అద్దేపల్లి చెంచమ్మ గారు అందరకు కాళ్లకు నీళ్లు ఇచ్చి, అమ్మాయి గారు ఏది అంటుంది. అన్నపూర్ణమ్మ. ఏమోనమ్మా, మాకంటే ముందే వచ్చింది ఆమె గారు. ఆమె తాతగారి దగ్గర ఉందేమో. చెంచమ్మ. ఆ అమ్మాయిని చూడాలనిపిస్తున్నదమ్మా, ఒకసారి మేడ మీదకి వెళ్ళి చూసి రమ్మంటారు. అన్నపూర్ణమ్మ గారు. చూసి రమ్మా పో అంటారు.
వెంకట సుబ్బయ్య తాతగారు దక్షిణపు వైపున ఉన్న అరుగు మీద కూర్చుని తన బిడ్డ రంగమ్మ గారు జ్ఞాపకం వచ్చి ఏడుస్తూ ఉంటారు. జానకమ్మ ఊళ్ళో ఉన్న కుమార్తె గారింటికి, అంటే ఎల్లంరాజు హరినారాయణ గారి భార్య వరలక్ష్మమ్మ గారు వెళుతుంది. మరిడమ్మ తాతమ్మ గారు బాదమాకులు ముందర పోసుకుని విస్తళ్ళు కుడుతూ ఉంటారు. అన్నపూర్ణమ్మ గారు స్నానము చేసి దేవతార్చన గదిలోకి వెళతారు. వంట మనిషి మేడ మీదకు వచ్చి గదిలో కిటికీలో ఉన్న అమ్మను చూచి, మా అమ్మ ఎప్పుడొచ్చావు, మా అమ్మ వచ్చిందే అని ఎత్తుకుంటుంది. ఎత్తుకుని మేడ మీద నుండి కిందకి తీసుకొస్తుంది. నీళ్లు పోసి, అమ్మ నేను పీట వేస్తాను, కూర్చుని వంట చేస్తూ ఉంటే చూస్తూ ఉంటావా? అమ్మ మాట్లాడకుండా సరేనన్నట్టుగా తల ఊపుతుంది. పీట మీద కూర్చుని చూస్తూ ఉంటుంది. వంట పూర్తి కాగానే అమ్మకు విస్తరి వేసి అన్నం పెట్టి తినమ్మా అంటుంది. అమ్మ, మా తాతగారు రానిదే నేను తినను. చెంచమ్మ, వారు వచ్చేటప్పటికి పొద్దెక్కిపోతుంది. ఇంతలో తాతగారు దిగి వస్తారు. మామూలు స్థితిలో ఉంటారు. అందరూ స్నానాలు చేసి భోజనాలకు రావచ్చు అని చెంచమ్మ గారు అంటారు. చిదంబరం, మా అన్నగారు ఏరి? చెంచమ్మ, కనబడలేదండి. చిదంబరరావు గారు వెంకట సుబ్బయ్య తాతగారు ఉన్న చోటికి వచ్చి, స్నానం చేయి అన్నయ్య అంటారు. అందరూ స్నానాలు చేసి భోజనాలు పూర్తి చేస్తారు. అమ్మ చిదంబరరావు గారి పక్కన బాదమాకులో భోంచేస్తుంది. తాతగారు కోర్టుకు వెళ్లబోయే సమయంలో లోగడ వంట మనిషి రాఘవమ్మ గారి దగ్గర నుండి ఉత్తరం వస్తుంది. మీరు లేనప్పుడు అత్యవసరం కలిగి నేను వెళుతూ చెంచమ్మ గారిని నా స్థానంలో ఏర్పాటు చేసి వెళ్ళాను. లోగడ మీకు పరిచయం ఉన్న వ్యక్తే కదా అని ఉంచాను, క్షమించండి అని రాస్తుంది. అమ్మ, అన్నయ్య రాఘవరావు గారు సైకిల్ వేసుకుని ఎటో వెళతాడు, అన్నానికి రాలేదు. అమ్మ తాతమ్మ గారి దగ్గరకు వెళ్ళి, మా అన్నయ్య ఇంకా అన్నానికి రాలేదే, అందరం తిన్నాం, తల్లికి ఒక బిడ్డ రాకపోయినా దిగులే. మరిడమ్మ తాతమ్మ, అదేమిటమ్మా అన్నయ్యను పట్టుకుని బిడ్డ అంటావు? అయినా వాడు అన్నం తినకపోతే బాధపడే తల్లి కాస్త దాటిపోయింది కదా. అమ్మ, వాడు అన్నం తినకపోతే బాధపడే తల్లి పోయింది గాని ఎవరు అన్నం తినకపోయినా బాధపడే తల్లి ఉన్నది. మరిడమ్మ గారు, ఎవరు ఆమె? అమ్మ, ఎవరు ఆమె అనే ఆమెకు పెంచిన మమకారము ఉన్నది. ఈ మాట చెప్పే అమ్మ అమ్మగా అర్థం కాకుండా ఉంది, అంతే. మరిడమ్మ గారు, అయితే పెంచిన మమకారము నాకు, అమ్మవై అమ్మగా గుర్తించకుండా ఉన్న అమ్మవు నీవనే అర్థం. అమ్మ, తీసుకోగలిగిన వారికి తీసుకోగలిగినంత. మరిడమ్మ గారు, అందరికీ అమ్మ అయిన అమ్మ రప్పించుకోవచ్చు, సరి అయిన దారిలో పెట్టుకోవచ్చు. అమ్మ, చెయ్యటం చేతుల్లో ఉన్నప్పుడు బాధ ఉండదు, మాట ఉండదు. ప్రతిదీ ఒకేసారి నిర్ణయమై ఉంటుందిగా. మారేదైతే మారటానికి వీలున్నదైనా ఆ స్థితిని నిర్ణయమని అనరు. నిర్ణయం అంటే తప్పనిసరిగా జరిగేది. నేను అమ్మగా నిర్ణయించబడ్డా. అమ్మ అమ్మగా కనిపించకపోయినా అన్నీ తను ఏర్పరచుకున్నవైనా ఆ ఏర్పాటు సక్రమంగా నెరవేర్చవలసిందే. ప్రథమంలో స్పందనం కలిగేటప్పుడే ఎవరికెవరి పడకలు వారికి ఏర్పడ్డాయి. ఈ సంగతి ఆ స్పందనాన్ని అడుగుదాం. నీటికి చెమ్మ, నీటికి తడి ఎట్లా స్వభావమో ఆ స్పందనం అనేక రూపాలై కూర్చుంది. నీటికి తడి స్వభావం నా మాట కాదు, ఒకప్పుడు నీవు చెబుతున్న మాటే. నీవు మాట్లాడింది నీ భావనేనా? నీ భావానికి తగినట్లు చెబితే నీకు అర్థమవుతుంది అని చెప్పాను. ఆ ఉదాహరణ. మరిడమ్మ తాతమ్మ మాట్లాడటం మానేసి అమ్మ ముఖం వంక కన్ను ఆర్పకుండా మాట్లాడుతున్న విషయాన్ని మర్చిపోయి తన గురువుగారైన మల్లెల రత్తమ్మ గారిని అమ్మ ముఖంలో చూస్తూ పాత గుంటూరులో తన గురువుగారి దగ్గరకు వెళ్లటం, ఆమె చేసిన బోధ అమ్మ ముఖంలో పునశ్చరణ చేస్తుంది. అది అనుభవించేటప్పుడు అది పునశ్చరణగా తోచదు, అప్పుడు జరుగుతున్నట్టే ఉంటుంది. ఇదంతా ఒక అరగంట కాలంలో జరిగిపోతుంది. తాతమ్మ గారికి తన గురువుగారే ఈ రూపంలో వచ్చి దర్శనమిచ్చి పోయినట్లుగా ఇదే నిదర్శనంగా భావిస్తుంది. అందులో అమ్మాయి ముఖములోనే కనపడటంలోనే విశేషమేమిటి? ఏ సందర్భములోనైనా ఎవరి దగ్గరైనా రాకూడదా, లేక ప్రత్యేకం కనపడకూడదా అని అనుకుంటుంది. చిన్నపిల్ల పవిత్రమైన మనసు, ఏ కల్మషాలు ఉండని హృదయం అని తను ప్రత్యేకం కనపడితే మా గురువుగారు నన్ను గుర్తించి వచ్చారనే గర్వం వస్తుందని బాల బ్రహ్మతో సమానం గనుక ఈ బ్రహ్మానందాన్ని కలుగజేసింది. తాతగారు కోర్టు నుండి వెళ్లిన వెంటనే తిరిగి వస్తారు. అమ్మ, ఎప్పుడు వెళ్లారు? చూడనే లేదే. వెళ్ళటానికి రావటానికి వ్యవధి లేదే. అన్నయ్య అన్నానికి రాలేదు, మీకెక్కడైనా కనిపించాడా? చిదంబరం, లేదమ్మా. అమ్మ, అన్నయ్యను గురించే నేను తాతమ్మ మాట్లాడుతున్నాము. చిదంబరం, ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మ, అన్నయ్య రాలేదనే చింత తాతమ్మతో చెబుతున్నా. చింతకు కారణం నా సొంతం అనుకోవటమేగా తాతగారు. సొంతం అనుకోకపోతే సౌఖ్యానికి దారి లేదు. సౌఖ్యం గల దారిగా కనపడుతూ దుఃఖాన్ని రుజువు చేస్తుంది నాది అనేది.
చిదంబరరావు తాతగారు మరిడమ్మ గారిని ఉద్దేశించి, వీలు కలిగినప్పుడల్లా అమ్మాయితో ఏకాంతంగా సంభాషణ చేస్తే చాలా హాయిగా కాలం గడుస్తుంది పిన్ని. అమ్మ: ఏకాంతంగా అంటే సంభాషణ పోతుందండి తాతగారు వీళ్ళందరూ ఎక్కడికి పోయినారు? మరిడమ్మ: అందరూ ప్రయాణ బడలికతో పడుకున్నారు. చెంచమ్మ ఇల్లు కడుగుతున్నది. రాఘవుడు అన్నానికి రాలేదు ఇంకా. అయితే చిదంబరా, నాతో ఈ మాట అనటానికి నీకు ఏదైనా అనుభవం కలిగిందా? ఆ అడిగేటప్పుడు అమ్మ దొడ్లోకి వెళుతుంది. చిదంబరరావు తాతగారు: మొత్తం మీద మన ఆవరణలో బ్రహ్మాండం నిండి ఉన్నది. అంటే నిండింది కనపడేది కాదు, పరిమితంగా కనపడేది. అది నిండి ఉంటే అందరికీ అర్థమయ్యేది కాదు. చాలా పరిమితంగా ఉంది. అర్థమైనట్టు ఉండి అయోమయంగా ఉంటుంది. అర్థం కాకుండా ఉండి అయోమయంగా ఉంటుంది. అర్థం కాకుండా ఉండి వారి సంస్కారాన్ని బట్టి అర్థమవుతుంది. అర్థమైనట్లు ఉండే అయోమయమవుతుంది. అసలు ఆ స్థితి అంతేనేమో. ఆ రంగమ్మ తల్లి పోతూ పోతూ మన చేతుల్లో పెట్టినందుకు జాగ్రత్తగా ఆ బిడ్డను బయట పెట్టకుండా భగవంతుడు మనకొక వరమిచ్చినట్లుగా ఏ వ్రతమూ చెయ్యకుండా లభ్యపడ్డది గనుక అయాచితంగా కలిగిన ఫలం భగవంతుడే ఈ రూపంగా వచ్చినట్లు ఈ భావం నిలిస్తే లోగడ మన ప్రయత్నాలన్నీ, మన అంటే నేను అని కాదు, లోగడ అమ్మమ్మ అనగా అమ్మాయమ్మగారు మరిడమ్మ గారి తల్లి, నాకు మేనమామ అయిన చలపతిరావు గారు అనగా సీతాపతి తాతగారికి పినతండ్రి, అమ్మాయమ్మగారనగా సీతాపతి తాతగారికి నాయనమ్మగారు బ్రహ్మచారి అయి అందరికీ సేవ చేసి కడతీర్చిన నీవు మీ ముగ్గురి యొక్క సాధన చతుష్టయ సంపత్తి సారం అమ్మగా అవతరించింది. మన అంటే నేను అని కాదు, లోగడ అమ్మమ్మ అనగా అమ్మాయమ్మగారు, నాకు మేనమామ అయిన చలపతిరావు గారు బ్రహ్మచారి అయి అందరికీ సేవ చేసి కడతీర్చిన నీవు మీ ముగ్గురి యొక్క సాధన చతుష్టయ సంపత్తి సారం అమ్మగా అవతరించింది. మరిడమ్మ తాతమ్మ గారు ఆనందంతో కంటి వెంట నీరు పెట్టి, ఈ క్షణాన ఉన్నట్టి ఉద్దేశాలు సర్వవేళలా చెదరకుండా నీలో చేర్చుకో తల్లి అని అమ్మ కూర్చుని లేచిపోయిన పీట మీద తలపెట్టి, మళ్లీ మాయను కప్పకమ్మా అని తాతమ్మగారు స్తోత్రం చేస్తారు. ఈ సమయంలో అమ్మ దొడ్లో నుంచి లోపలికి వస్తుంది. చిదంబరరావు తాతగారు తాతమ్మ తల దగ్గర కూర్చుని, పిన్ని మనసులో అనుకోవలసిందే కానీ బయటకు పెద్దగా రానియవద్దు. మరిడమ్మ తాతమ్మ: అసలు పుట్టిన నాటికి లక్షణాలే ఒక రకంగా ఉన్నాయిరా నాయన, నేను మాత్రం కనుక్కోలేకపోయినాను. నేను అక్కడ లేననుకో. నిన్న విన్న స్థితిని బట్టి చూస్తే కడుపులో పడ్డప్పటి నుంచి జరిగిన పరిస్థితులన్నీ ఒక మహాపురుషుడు పుట్టేటప్పటి లక్షణాలుగానే ఉన్నాయి. చిదంబరం: జరిగిపోయినవి వదిలేసేయి. ఇప్పుడు మనకు కలిగిన ఈ అనుభవాలను మాయ కప్పకుండా ఉంచితే చాలు. అమ్మ వీళ్ల మాటలు విననట్టుగా పక్కకు పోతూ తనలో తను అనుకుంటూ ఉన్నట్లుగా, నాటకంలో వేషాలు వేసుకురావటానికి తెరలో అవసరమైనట్లుగా అని అనుకుంటూ వెళుతూ ఉంటుంది. చిదంబరం: ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? నాకేనా ఈ సమాధానం? అమ్మ: అనుకుండేది నాకోసమే. ఈ మాట అందరికీ ఉపయోగపడవచ్చు. చిదంబరం నవ్వుకుని ముసిముసి నవ్వులతో: ఇంకా వేరే అనుభవాలు ఎందుకమ్మా పిన్ని, ఈ చిన్న వయసులో ఈ రకమైనటువంటి సమాధానాలు ఆలోచన కలుగుతుంది. మాటలు కూడా రాని వయస్సు కదా. మరిడమ్మ తాతమ్మ పీట మీద ఉన్న తల పైకెత్తి: ఈ అనుభవాలు మన ఇద్దరికే కాదుగా, ఈ మాటలు ఈ సమాధానాలు అందరూ వింటున్నవేగా, నీ ఒక్కడికే ఇలా తోచింది. చిదంబరం: నేను నీకొక్కదానికే చెప్పగలిగా. నాకు మాత్రం ఈ సంపూర్ణమైన ఉద్దేశం నిలుస్తుందనే నమ్మకం మాత్రం ఏముంది? అమ్మ లోపల నుంచి తాతగారి దగ్గరకు వస్తూ: సంపూర్ణమైనప్పుడు తొలిగేదేంటి? తాతగారు: తాతమ్మ ఇద్దరూ ఒకేసారి అమ్మ ముఖం వంక చూచి, మనకు ఇక ఏమీ తరుగులేదు. ఇద్దరూ ఒకేసారి. తాతయ్య: ఒకవేళ నీవు మాయను కప్పినా ఒకసారి తెలియపరిచి పూర్తిగా అసలు నీ రూపమేమిటో చూపించి తరువాత వేసుకో తెర. అమ్మ: తెర లోపల తెర ఎప్పుడూ ఉంది. నాకు తెర ఉంది. నేను వేషం వేసుకోవటానికి నాకు తెర, నా వేషం మీకు చూపటానికి మరొక తెర. మాటలతో తొలగని తెరలు మూటలతో లోపలకు రాలేరు. మూటలు అంటే ధనము. మరిడమ్మ గారు: మాకేమీ వద్దులే అమ్మా, ఇప్పుడున్న అభిప్రాయాన్ని మార్చకుండా చెయ్యి. చిదంబరరావు తాతగారు: నమ్మకమేమున్నది, నాకు మారుతూనే ఉంటుందమ్మా. నాకు ఈ అభిప్రాయం పున్నయ్య గారికి కలిగిన స్థితి దగ్గర నుంచి ఆలోచన పూర్తిగా కలిగింది. నేను అడిగేవి తను నోటితో చెప్పకపోయినా మనస్సుకు మాత్రము తగిలేట్టు చేస్తున్నది. పున్నయ్య గారికి ఇచ్చిన అనుభవాల కంటే ఎక్కువే ఉన్నవేమో. ఆయన అనుభవాలు నాకు తెలియవనుకో. అయినా ఆయన భక్తుడు, ఆయనకు కలగటంలో విశేషం లేదు. నాలాంటి వాడికి కలిగే అనుభవాలు కేవలం అనుగ్రహం. మనస్సులో పవిత్రత లేదు. అపవిత్రుడికి పవిత్రతను ప్రసాదించింది అమ్మ.
మరిడమ్మ: ఈ క్షణం మళ్ళీ రాదురా నాయనా. అమ్మ వంక తాతమ్మ గారు ఆనందంతో తీక్షణంగా చూస్తుంది. అది కోపమో ఆనందమో తెలియదు. అమ్మ తాతమ్మ వంక చూచి: తాతమ్మ, మీ అమ్మ అమ్మాయమ్మ గారి సంగతి చెప్పవమ్మా, వింటాను. మరిడమ్మ తాతమ్మ: మా అమ్మ అమ్మాయమ్మే. ఈ అమ్మ అయితే ఇంకా చెప్పేదేముంది, నీకు తెలియందేముందమ్మా. అమ్మ: పెద్దవాళ్ళు అంటూ ఉంటారే తెలిసి తెలియని స్థితి అని, అది నాది. మరిడమ్మ: అది నీ వంటి వాళ్లకు వర్తిస్తుందటమ్మా, అది చిన్నపిల్లల్ని అనే మాట. అమ్మ: ఆ మాట చిన్నపిల్లల్ని అనవచ్చు గాని ఆ మాట అర్థం ఇదే, తెలిసి కూడా తెలియనట్టుండే వారికి చెప్పటం కష్టం కాదు మరి. చిదంబరరావు తాతగారు: ఎంత చక్కగా విడదీశావమ్మా. ఇట్లాగే వివరించు తల్లి. కాళిదాసుకు వరమిచ్చిన కాళి నీ దగ్గర నేర్చుకున్నట్లు ఉన్నది. కాళి మొక్కిన వాళ్లకు వరమిస్తుంది, నీవు మొక్కనివాడికి మొక్కినవాడికి. అమ్మ: వరాలివ్వటమా నా దగ్గర నేర్చుకున్నది? చిదంబరరావు: కాదమ్మా, ఒక్క కాళే కాదు, అవతారాలనే దేవుళ్లంతా అవతరించిన సర్వదేవదేవీ స్వరూపిణివై సర్వకార్యాలకు కారణమై అకారణంగా సకల కార్యాలు నడుపుతున్న సగుణమూర్తివమ్మా. మరుపులేని మరుగు. మేడ మీద నుండి ఎవరో వస్తున్నట్లు శబ్దమవుతుంది. చిదంబరరావు: ఎవరో వస్తున్నారు పిన్ని. ఈ మాట అనగానే అమ్మ లేచి బాదం చెట్టు కిందకు వెళుతుంది. వెంకట సుబ్బయ్య గారు నిద్రలేచి వచ్చి చిదంబరరావు గారితో: ఈ రాత్రి వెళతానాయన. చిదంబరరావు: వెళితే వెళుదువుగానిలే, అమ్మాయిని కాసేపు దగ్గరకు తీసుకో. వెంకట సుబ్బయ్య: ఎందుకు నాయనా, నా మాట వినదుగా. దగ్గర కూర్చుంటే ఆవేదన మంట ఎక్కువ, నిద్రపోతుంటే కలవచ్చింది. రంగమ్మ కనబడి నాన్నా పిల్లని తీసుకెళతావా అన్నట్టుగా. ఆ మాట వినగానే చిదంబరరావు తాతయ్యకు కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. ఇద్దరు తాతయ్యలు బాదము చెట్టు కింద ఉన్న అమ్మ దగ్గరకు ఒకేసారి వస్తారు. బాదము చెట్టు వయసు 1961 సంవత్సరం నవంబరు 16వ తేదీ నాటికి ప్లవ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి శనివారము రాత్రి 2 గంటలు. అమ్మ ఇది వ్రాయించే రోజుకు ఆ చెట్టు వయసు 48 సంవత్సరములు. తెనాలి తాతగారు అమ్మను లేవదీసి భుజం మీద పడుకోబెట్టుకుని, తెనాలి పోదాం, వస్తావా అమ్మ, మీ అమ్మ తీసుకెళ్లమన్నది. అమ్మ: ఎప్పుడు చెప్పింది? వెంకట: కలొచ్చిందమ్మా, నిద్రపోతూ ఉంటే వచ్చి చెప్పింది. అమ్మ: పొమ్మని నాకు చెప్పదేం? తెనాలి పొమ్మని నాకు చెబితే వస్తా, తీసుకెళ్లమని పెద్దవాడివని చెప్పింది గాని చిన్నపిల్లనని నాకు చెప్పకూడదు తెనాలి వెళ్ళమని. వెంకట: చెబితే గాని రావటమ్మా? అమ్మ: మీరు రమ్మని అనలేదుగా. మీరు రమ్మనటం, నేను రావటం తరువాత. మీ అమ్మ తీసుకెళ్లమంది వస్తావా అన్నారు. మా అమ్మ పొమ్మంటే వస్తాను అన్నా. చిదంబరరావు తాతగారు: వాళ్ళ అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తున్నామా అన్నయ్య? మనం 10 సార్లుగా వాళ్ళ అమ్మను జ్ఞాపకం చేయడం ఎందుకు? అమ్మను ఒకరు జ్ఞాపకం చేయటమేమిటిలేండి తాతగారు. మరపురానిది అమ్మ, మరువలేనిది అమ్మ, మరొక రడ్డు లేనిది, ఎవ్వరూ తీసివేయలేనిది. వెంకట సుబ్బయ్య: ఆ కరువు ఎవరూ తీర్చలేరు. అమ్మ: ఇంకా నన్ను మీరు తీసుకెళ్లటం ఎందుకు తాతగారు, కరువు తీర్చలేనిది. చిదంబరం: నీ కరువు తీర్చటానికి కాదమ్మా, ఆయన కరువు తీర్చుకుంటాడు ఈ రూపంగా. అమ్మ: నాతో ఆయన కరువులేమీ తీరతాయి తాతగారు. ఆయనతో నా కరువు తీరదు, నాతో ఆయన కరువు తీరదు. చిదంబరం: మేము తీర్చలేము గాని నీవు తీర్చగలవమ్మా. అమ్మ: ఎవరూ తీర్చలేరు, ఎవరికీ తీరని వ్యధలే. నేను ఆయన కూతురునై కనపడలేను, ఆయన నాకు అమ్మై కనపడలేరు. ఆయన తాతగారే, నేను మనవరాలినే. వెంకట సుబ్బయ్య: పూర్తిగా నీ ఉద్దేశం చెప్పమ్మా. అమ్మ: నేనెందుకు రాలా? చిదంబరరావు: అంతా మరుగేనా? అమ్మ: మరపు లేదు గాని మరుగు ఉన్నది, మరుగే నా గురువు. చిదంబరరావు గారు: అంటే నీ లక్ష్యం అదన్నమాట. అమ్మ: అదేగా ఈ లక్షణమంతా. పోనీ ఇదైనా తక్షణం చెప్పావు. అమ్మ: అదైనా మీ సమక్షంలోనే. చిదంబరరావు: ఎంత ప్రత్యక్షంగా వినిపిస్తున్నదో చూడు. ఇంకా నీకు దిగులెందుకు? ఆ మంటే అందులో అతి వినయం గల బిడ్డ, ఎవరి మనస్సు నొచ్చకుండా, ఎవరికి ఏ బాధ పెట్టకుండా దాటిపోయింది. అమ్మ: మీరంతా ఇప్పుడు పడేది బాధ కాదు తాతగారు, ఇప్పుడు పోవటం అవివేకం కాదు. బతికి ఉంటే ఒకరిద్దరినే బాధ పెట్టేది, ఇప్పుడు అందరినీ బాధ పెడుతున్నది. వెంకట: అబ్బబ్బా, ఏం చంపుతుందిరా, నోరు ఎత్తనివ్వదు. అమ్మ: మీ అమ్మాయిని చంపావన్నావు ఇదివరకు, ఇప్పుడు అందరినీ చంపుతున్నానంటున్నావు. ఇదేగా బాధ పెట్టడం అంటే. చిదంబరరావు: తప్పేముందమ్మా, లయకారినివి, అన్నీ నీవేగా. మరిడమ్మగారు వచ్చి: ఏమిటో వాడి సంగతి అందరూ కలిసి ఆలోచించండి నాయనా, అంటే సీతాపతి తాతగారి గురించి. వెంకట: ఇంకా ఆలోచించేదేముంది, పిల్లల్ని తెనాలి తీసుకువెళతాను, వాడి సంగతి మీరు ఆలోచించండి. రాఘవుడిని భరించడం కష్టం, వీడిని తీసుకెళ్తే వాడిని సీతారాముణ్ణి పాడు చేసినట్టు అవుతుంది, వీడికి తోడు వాడు అవుతాడు. సీతారామయ్య గారు అమ్మ మేనమామ.
మన్నవ నుంచి సీతాపతి తాతగారు వస్తున్నారు. అరుగో మా నాన్న వస్తున్నారంటూ పరిగెత్తుకెళుతుంది. సీతాపతి తాతగారు అమ్మను భుజం మీద ఎత్తుకుని దొడ్లోకి వస్తారు. చిదంబరరావు, అదుగో అన్నయ్య రానే వచ్చాడు, తేల్చేసేయి. అమ్మ నాన్న చంకలో ఉండి, ఇది సమయం కాదు. చిదంబరరావు, పోదాం పదండి, పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి. అన్నయ్య పని ఉన్నది, అటు వస్తావు. వెంకట, ఇప్పుడు కాదులే, మళ్ళీ వస్తావుగా, నాకు పెళ్లితో ఏమీ సంబంధం లేదు, నేను పెట్టిందేదో పిల్లకుంచండి. అమ్మ నాన్నగారి చంకలో నుండి జారి పరిగెత్తుకొచ్చి, నీవు పెట్టిందంటూ లేదు, నీవు పెట్టింది అంటుకొని లేదు. సీతాపతి తాతగారు తల ఊపుకుంటూ బావి దగ్గరకు వచ్చి కాళ్ళు కడుక్కుంటారు. చిదంబరరావు, అంటుకున్నదేదో వదిలేపోయింది, ఈ పిల్లలున్నారు గనుక ఈ ఆలోచన. అమ్మ, ఇవే చిక్కుడుకాయలు, చిక్కొచ్చిన పిల్లలు. చిదంబరరావు నవ్వి, మీతో వచ్చిన చిక్కేముందమ్మా, వాళ్ల గీతలో ఉన్న చిక్కుగాని, అయినా ఆ చిక్కుడుకాయల మాట ఎట్లా తోచింది, చక్కగా ఉంది. అమ్మ, అది మీ పెంపకం, కాయలంటే పిల్లలుగా తోచింది, కాడ చిక్కురొక్కరుగా అల్లుకుపోయింది. ఇప్పుడు పరిస్థితులు అట్లాగే ఉన్నాయిగా, అందుకని చిక్కుడుకాయలన్నా. చిదంబరం, అందుకేగా కాళికి కూడా నీవే నేర్పింది అన్నది. అమ్మ, ఈ మాట అనకముందే అన్నారుగా. చిదంబరం, అబ్బా అబ్బా, ఇదే కాదమ్మా, నీ నోటి వెంట ఏది వచ్చినా అట్లాగే ఉంది. అమ్మ, ఒక సంగతి అడుగుతా, కోప్పడకుండా ఉంటారు. అబ్బబ్బా అంటే ఏమిటి, మీ నాన్నగారిని తలుచుకోవటమా, విసుగుబుట్టి ఏమీ చేయలేక నాన్నకు చెప్పుకోవటమా? చిదంబరం పకపక నవ్వి, మేమనేది ఆ అర్థంతో కాదు గాని నీవన్నదానికి వర్తిస్తుంది అని అమ్మ చేతి బొటనవేలు తీసుకెళ్లి నోటిలో పెట్టుకుంటారు. ఏంటో తీయగా వస్తుందమ్మా నోట్లోకి, ఆ తీపి ఇంత పని చేస్తూ ఉంది. అమ్మ, ఆ తీపి అంతా మీ నోట్లో ఉందా, నా చేతిలో ఉందా, శరీరమంతా ఉందా, ఉభయలకు ఉన్నదా తీపి? ఉన్న స్థితి ఎటువంటిదో గ్రహించే స్థితి కూడా అటువంటిదే. చిదంబరరావు, నీవు ఎట్లా చేస్తే అట్లా అవుతుందమ్మా. అమ్మ, ఇదొక వాడక పదం, అనుకోకుండా నోటి వెంబడి, అభ్యాసయోగ యుక్తేనా? చిదంబరరావు ఉలిక్కిపడి ఆశ్చర్యంగా, ఎక్కడిదమ్మా, మళ్ళీ చదువు, మళ్ళీ చదువు. అమ్మ, నా దగ్గర కాగితాలున్నాయా, పుస్తకాలున్నాయా మళ్ళీ చదవటానికి? చిదంబరరావు, ఇందాక ఎట్లా చదివావో అట్లా చదువమ్మా. అమ్మ, ఇందాకటి ఆ మూడ్ స్థితిలో అన్నాను. చిదంబరరావు, ఇది ఎక్కడ విన్నావమ్మా? అమ్మ, కన్నానయ్యా. చిదంబరరావు, ఏమమ్మా 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 ఏమమ్మవమ్మా ఏమమ్మా ఏమిటి? కమ్మనమ్మ అనుకుని ముద్దు పెట్టుకోబోతారు. వెంటనే మధ్యాహ్నం జరిగిన సంభాషణ గుర్తుకొచ్చి, ఇట్లాగే తెరవేస్తుంది, మోసపోతాం. సాయంకాలం 6 గంటలవుతుంది. ముద్దు పెట్టుకోబోయినప్పుడు అమ్మ కనిపించదు. వెంటనే తాతగారు, ఇదిగో ఇట్లాగే తెరవేస్తుంది. కాసేపు చిన్నపిల్లగా కనపడి ముద్దుల మూట గడుతుంటే మోసపోతాం. ఏమిటి అమ్మా అదృశ్యమైపోయావు? అమ్మ, అదే మీకు సాదృశ్యం. చిదంబరరావు, రూపం చూపించి తెరవేయమ్మా అని లోగడ అడిగాను. ఇదే నా చూపించి తెరవేయటం. అమ్మ, రూపం లేనిది రూపం వచ్చింది, వచ్చిన రూపం పోయింది. నా రూపం చూపించమని అడిగారు, ఉన్నది గనుక లేకపోవటం అంటూ వచ్చింది. లేదు, లేదు కనుక రూపం ఉన్నదంటూ వచ్చింది. లేని రూపం నిర్గుణం, ఉన్న రూపం సగుణం. అదే నిర్వికారం. సాకారం నిర్వికారానికి ఆకారమైంది. సాకారానికి ఉంది, ఉన్నదేదో ఉన్నది, ఈ ఉన్నదే అది, అది నేను. జానకమ్మ అమ్మమ్మగారు కూతురుగారి ఇంటి వద్ద నుంచి వచ్చి అమ్మ ఉన్న చోటకు చిదంబరరావు గారింటికి వస్తుంది. ఇదే విధానం. వెంకట సుబ్బయ్య తాతగారు, జానకమ్మ అమ్మమ్మగారు తెనాలి ప్రయాణం అవుతూ సీతాపతి తాతగారి దగ్గరకు వెంకట సుబ్బయ్య గారు వచ్చి, నాయనా సీతాపతి, తెనాలిలో 4 రోజులు ఉండి పిల్లలు నువ్వు వద్దురుగాని, ఆశీర్వచనం బట్టలు కట్టుకుని నీవు ఒక ఇంటివాడవు కావద్దు? సీతాపతి గారు, 4 రోజులలో వస్తాలేండి, ఇంకా బట్టల ఖర్చు తప్ప నాకెందుకు బట్టలు, నాకు ఆశీర్వచనం భగవంతుడు ఎప్పుడో ఆశీర్వదించాడు, నన్ను మీరు ఒక ఇంటివాడిని కాదు చేసేది, బజారు పాలు చేస్తారు. కళత్ర యోగం బాగుండొద్దు, బాగుంటే అట్లా జరిగేది కాదు. నాకా బిడ్డ పోయిందనే బాధ కొరత రెండూ లేవు, ఎప్పుడూ దగ్గరే ఉంది. రంగమ్మ గారు ఎప్పుడూ శరీరము వదిలినప్పటికీ సన్నిహితములో ఉన్నట్టే కనపడుతూ ఉండేది. మీరు పెళ్లి చేసినా దాంపత్యం రాదుగా, నన్ను లౌకిక మార్గాలలో పెట్టి కొన్ని పద్ధతులు నేర్పి కీర్తి తెచ్చి నన్ను ప్రస్తుతం కృషింపజేస్తున్నది. దగ్గర ఉన్నట్టుగా ఉన్నా ఏదో కొరత కనపడటం చేత బాధ తప్పటం లేదు. దగ్గర ఉండడం అనేది స్వప్నావస్థగా ఉంటుంది.
ఇదమిత్తదమని చెప్పలేను. ఈ స్థితిలో ఏదీ నిర్ణయించుకోలేను. పిల్ల బాధ మరీ తీవ్రంగా ఉంది. పిల్లను ఎవరైనా చూస్తారు. చూడకపోయినా ఇది కావాలి వద్దనేది లేదు కనుక బాధ లేదు. ఈ అల్లరివాడిని రాఘవరావు మామయ్యను ఎవరు భరిస్తారు? జానకమ్మ గారు వచ్చి ఎందుకు అట్లా బాధపడతారు సీతాపతి తాతగారితో? వాళ్ళమ్మ పోయిందిగా, ఇక బుద్ధిగలవాడు అవుతాడులే. ఉన్న 4 రోజులు ఏడిపించుకు తిన్నాడు. సీతాపతి తాతగారు ఏది ఎట్లా ఉన్నా ఆరోగ్యమైనా ఉంటే ఈ పిల్లకు. ఆ సమయంలో అమ్మ పరిగెత్తుకొని వెళ్ళి సీతాపతి తాతగారి చెంగులు పట్టుకుని ఆరోగ్యం లేదు కానీ ఆయుర్దాయం ఉంది నాన్న. ఎంతకాలమమ్మా? నీ నోటి మీదుగా చెప్పు బాలవాక్యం. అమ్మ ఉన్నంతకాలం. సీతాపతి వెంకట సుబ్బయ్య గారితో చాలా కష్టజాతకంగా ఉంది బావా దీనిది. మేనత్త కుమారుడు గనుక బావా అంటారు. వెంకట చాలా గొప్ప జాతకంగా కూడా ఉంది. సీతాపతి గారు ఈ రెండు ఎట్లా కలుస్తాయి బావా? వెంకట గ్రహ లక్షణాలని బట్టేగా మనం అనుకోవటం. రేపు ఎట్లా మారుతుందో నడక మీద తెలియవలసిందే. సీతాపతి బ్రతికి బాగుంటే జాతకాల మాట తరువాత ఆలోచిద్దాం. జానకమ్మ గారు అందరి శని ఆమె మీదుగా పోయిందిగా, ఇక బాగుండక ఏం చేస్తారు? వెంకట ఏమిటా మాట? నీకు నీ కడుపెంతో ఎవరి కడుపు వారికి అంతే. సీతాపతి గారు ఇంతకు వాళ్ళమ్మ లేకపోవటమే దురదృష్టము. తక్కిన అదృష్టములను గురించిన ఆలోచన ఏమిటి? దానికి తోడు ప్రాణము పోయేటప్పుడు లేని కొరత అని కాసేపు ఆగి కంటనీరు పెడతారు. పిల్లకు ఉన్న బంగారం తల్లికి మీరు పెట్టిన బంగారం. 3 ఎకరాల పొలము ఇచ్చి 4 రోజులుండి పిల్లను మీకు ఒప్పగించి అలవాటు చేసి వస్తాను. చెవులు ముక్కులు మాత్రం కుట్టించబోకండి ఇప్పుడప్పుడే. వాళ్ళమ్మ ఎప్పుడో ఒకసారి నా ఎదుట అన్నది. జానకమ్మ ఆమె వచ్చినట్టే మా దగ్గర ఉన్నట్టే మాట్లాడుతున్నారే. ఆ మరిడమ్మ గారిని వదిలిపెట్టి ఉంటుందా? మరిడమ్మ గారి మెడ ఖర్చుకుని వదలదేమో. అమ్మ అన్నీ వింటూ విననట్టుగా కూర్చుంటుంది. సీతాపతి గారు ఏది ఎట్లా ఉన్నా సంవత్సరికాలైనా రాఘవుడి చేత పెట్టిద్దాం అనుకున్నా. అది తప్పిపోయింది. ఒడుగు చెయ్యని కారణం చేత ఈ సంవత్సరం అదైనా చెయ్యాలి. ఒకవేళ నేను చేస్తే బాపట్లలోనే చేస్తాను. మీరు తప్పకుండా పోయింది నేను, ఉన్నది మీ అమ్మాయి అనుకుని ఆ కార్యం ఉపనయనం నెరవేర్చండి. వెంకట సుబ్బయ్య గారు అదేమిట్రా ఆ మాట? నీవెవరబ్బాయివి? నీవు మాత్రం మా వాడివి కాదు. సీతాపతి గారు మీ సంగతి సరేలే. జానకమ్మ అక్కయ్యకు పాపం నాకివ్వటం ఇష్టం లేకపోయినా పట్టుదలగా మీరిచ్చి చేసినందుకు అక్కయ్య మీకంటే ఎక్కువగానే చూచింది. వెంకట సుబ్బయ్య గారు అసలు ఆమెకు చెయ్యకముందు ఇష్టం లేకపోయినా అయిన తరువాత అందరల్లుళ్ళ కంటే మిమ్మల్ని ఎక్కువగా చూసేది. సరే 4 రోజులలో తప్పకుండా రండి, మేం వెళతాం. రైలు వేళ అయింది. ఇంతలో చిదంబరరావు తాతయ్య గారు వస్తారు. వెంకట నాయన వెళ్ళి వస్తామురా. ఇంట్లోకి వెళ్ళి అందరికీ చెప్పి వెంకట సుబ్బయ్య గారు జానకమ్మ గారు భోజనాలు చేసి స్టేషన్కు వెళ్తారు. వాళ్ళకంటే ముందు పోయి అమ్మ ప్లాట్ఫారం మీద కూర్చుంటుంది. టిక్కెట్లు కొనుక్కొని తాతగారు బయటికి వస్తారు. రైలు కూత వేసి స్టేషన్లోకి వచ్చి ఆగుతుంది. పరుగెత్తి రైలులో ఎక్కబోతారు. వాళ్లతో కూడా కలిసి అమ్మ రైలు పెట్టె దగ్గరకు వెళ్ళి నుంచుంటుంది. ఆ చీకట్లో అమ్మను గుర్తించక ఆ అమ్మ ఎవరో అడిగినట్లుగా తాతయ్య నాకొక కానియ్యి అంటుంది. తాత అనే ముక్క తాతగారికి వినపడక అయ్యా అన్నట్టు వినపడుతుంది. వినపడి ఇప్పుడు కాదు పో, బండి సాగుతుంది. బండి కింద పడతావు పో అమ్మాయి పో అంటారు. అమ్మ జానకమ్మ గారితో అమ్మ ఒక కాని ఇయ్యి అంటుంది. జానకమ్మ చెప్పేది నీకు కాదమ్మాయి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వెంకట వాగి వాగి అదే పోతుందిలే, నీవు ఊరుకో. జనమంతా ఎక్కటమవుతుంది. జనం ఒత్తిడి తగ్గిపోతుంది. గూడ్సు కోసం రైలు ఆగుతుంది. ఇంతలో చిదంబరరావు తాతగారు అన్నగారు మర్చిపోయిన పర్సు తీసుకుని వస్తారు. వారు రైల్లో కూర్చుంటారు. అమ్మ కింద నుంచుని ఉంటుంది. చిదంబరరావు తాతయ్య అమ్మను చూచి ఎవరో అనుకుని ఆయన కూడా పెట్టెలో ఉన్న అన్నగారిని చూడకుండా పక్క పెట్టి దగ్గరకు వెళతారు. అందులో కనపడక ఇంకా పైకి వెళతారు. అమ్మ వెనక్కుండా వెళ్ళి అయ్యా నాకు కానీ ఇవ్వండి అంటుంది. చిదంబరరావు గారు మాట వినిపించుకోకుండా తురా నడిచిపోతారు. అమ్మ తురా పోతున్న తాతగారి దగ్గరికి వెళ్ళి వెనక నుంచి చెయ్యి ముందుకు జాచి అయ్యా కానీ అంటుంది. చిదంబరరావు గారు అబ్బబ్బా ఉండు, బండి పోతుంది అని చెయ్యి విదిలిస్తారు. ఆ చెయ్యి అమ్మకు బాగా చేతికి దెబ్బ తగులుతుంది. ఇంకా ఆయన పైకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో అమ్మ తాత అమ్మమ్మ ఉన్న పెట్టె దగ్గరకు వచ్చి నుంచుంటుంది. చిదంబరరావు తాతయ్య తిరిగి అమ్మ సామీప్యంలోకి వచ్చి పెట్టె వంక తొంగి చూస్తారు. వాళ్ళు ఉన్నా కనిపించరు. ఇంకా పైకి వెళుతూ ఉంటారు. అమ్మ తల ఉంచుకుని కూర్చుని ముందర ఉన్నది కూడా కనపడదు. అయ్యా నేను చూపిస్తా రండి. చిదంబరరావు గారు ఎందుకు నీకు కాని డబ్బుల కోసరమా అని అంటూ లెక్క చెయ్యక ముందుకు నడుస్తారు. 4 వైపులా చూచి విసుగు పుట్టి అయినా ఎందుకన్నదో ఆ అమ్మాయికి కానో అర్ధానమో ఇద్దాము
చూపిస్తుందేమో. అమ్మ ముందుకు వచ్చి నల్లని పాత పట్టుచీర కప్పుకొని వచ్చి కూర్చుంటుంది. ముసుగు దొంగ. నేల మీద గీతలు గీస్తూ కూర్చుని ఉన్న అమ్మ ముందరకు వచ్చి, ఏ అమ్మా, ఇదిగో నీవు కానీ అడిగావుగా, నేను అణా ఇస్తా. ఇందాక చూపిస్తానంటివే, వాళ్ళని చూపించు. అమ్మ చేయి చాచి తాతగారు అణా ఇవ్వబోయే సమయంలో, ఇదిగో ముసుగు దొంగ అని లేచి నుంచుంటుంది. చేతికి ఆనించిన అణా పైకి తీసి ఉలిక్కిపడి ఒళ్ళు జల్లుమన్నట్లు గొంతులో ధ్వని మారి అన్నయ్య అంటాడు పెద్దగా. అమ్మ ఏం కన్నయ్యా అంటుంది. లోపల ఉన్న తాతగారు ఎవరో తమ్ముడు గొంతుల్లే వినపడ్డదే అని లేచి లోపలే అటూ ఇటూ చూస్తారు. చూస్తే కనపడరు. చిదంబరరావు గారు అమ్మను ఉద్దేశించి కన్నయ్యా అంటే, చూచానయ్యా, చూచిన అయ్యా అనా, కన్నయ్యా అనా, నన్ను కన్నాననా అని అంటూ ఆనంద బాష్పాలు కారుస్తారు. అమ్మ అదంతా నాకు తెలియదు, నేను కన్నానన్న మాట నీవు విన్నావుగా, మీకు ఎట్లా తోస్తే అట్లా. చిదంబరరావు గారు అమ్మను ఉద్దేశించి, కన్నయ్య అంటే చూచానయ్యా, చూచిన అయ్యా అనా, కన్నయ్యా అనా, నన్ను కన్నాననా అని అంటూ ఆనంద బాష్పాలు కారుస్తారు. అమ్మ అదంతా నాకు తెలియదు, నేను కన్నా నన్న మాట నీవు విన్నావుగా, నీకు ఎట్లా తోస్తే అట్లా. చిదంబరరావు గారు చెమటలు పోస్తూ అయోమయంగా ఏదో తప్పు చేసిన మాదిరిగా ఉంటారు. వెంకట సుబ్బయ్య గారు బండి ఆలస్యానికి కారణమేమిటో తెలుసుకుందామని బయటకు వస్తారు. చిదంబరరావు గారు తన కేక విని వచ్చారనుకుంటారు. పిలిచిన తరువాత ఇంతసేపటికి వచ్చేవేం, పలకలేదేం? వెంకట సుబ్బయ్య గారు, నాకు నీ పిలుపు వినపడలేదు. అమ్మ మీ తమ్ముడు ఇవ్వనేలా, ఇందాక లేదంటే లేదన్నావు, పో పో అంటే అన్నారులే, నీకు బుద్ధి లేదు అని అంటే అన్నారులే, డబ్బిచ్చి ఎన్ని అన్నా పర్వాలా, ఇప్పుడైనా ఇవ్వు, ఒక్క కాని కోసరము ఇన్ని మాట అన్నారంటే ఈ మాటల కంటే ఆ కాని ఎంత విలువైందో ఆలోచించండి. చిదంబరరావు గారు నిర్ఘాంతపోయి పెద్ద పెద్ద కళ్ళు చేసి చూస్తూ, నేను అంతే అంటారు. వెంకట సుబ్బయ్య గారు గుండెలు కొట్టుకొనుచు, నీవా 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 అంటారు. ఈలోగా జానకమ్మ గారు, ఏమిటర్రా గోల, ఆ పిల్ల ఎవరు, ఎవరన్నా మారుపడ్డారా ఏం అంటూ వస్తుంది. అమ్మ మారుపడేగా ఇందాక మాట్లాడినవన్నీ. జానకమ్మ ఎవరు, ఏమిటి? అమ్మ ఎవరూ ఏమిటి అనేగా ఈ పాపిష్టి గోల అన్నావు. 100 1000 ఎవరడిగారు, కానేగా అడిగింది. నీ మెళ్ళో అన్ని కట్టలున్నయ్యే, ఆ మెడ నొప్పి పుట్టేను, మెడ తిరక్కుండా పెట్టుకున్నావే. నీ బొడ్డు చుట్టూ ఉన్న డబ్బు అడిగానా, నీ మెళ్ళో ఉన్న బంగారపు కట్టలు అడిగానా? ఒక కాని ఇవ్వలేకపోతే మాల్లే, ఈ ఒక్కసారికేగా నేను అడిగేది, ఎన్నటికీ మీరు నాకు ఒక కాని ఇవ్వలేరు, నేను పట్టుకోలేను. సరే కానివ్వండి, ఎందుకు ఆలస్యం, కానీతో కాలం వెళ్ళిపోతుంది. కానీ తాతగారు కానివ్వండి, కాలం వెళ్ళిపోతుంది. కానీ తాతగారు కానివ్వండి, కాలం వెళ్ళిపోతుంది. చిదంబరరావు గారు, పెద్ద సమస్య తెచ్చిపెట్టావమ్మా. అమ్మ మీకేమండి కవులు, సమస్యలు పరిష్కారం చేస్తారు, పైగా ప్లీడరు గారు. చిదంబరరావు గారు, ఏం ప్లీడరు గారో, అయోమయావస్థగా ఉంది. అమ్మో అయోమయావస్థ అంటే ఈ స్థితి మాయానా? చిదంబరరావు గారు, కృష్ణుడు గోపికలను ఏడిపించినట్టుగా వేధిస్తున్నావు. వాడే నయం, ప్రత్యక్షంగా ఏడిపించాడు. అమ్మ కృష్ణుడు చేసింది వేధించడమేనా? వేధించడం అంటే ఏమిటి తాతగారు? అమ్మ దేనితో కొలుచుంటాడో. చిదంబరరావు గారు, దేనితో కొలుస్తాడు? భక్తితోనేగా. అమ్మ కృష్ణుడికి గోపికల మీద భక్తి ఎక్కువ, గోపికలకు కృష్ణుడిపైన భక్తి ఎక్కువ. చిదంబరరావు గారు, ఇది నీవు చెప్పవలసిందేనమ్మా. అమ్మ నన్నే చెప్పమన్నట్టయితే గోపిక అనే పేరు ఎందుకొచ్చిందో ముందు చెప్పండి. గోపిక కృష్ణుల యొక్క ఆ నామధేయంలో ఉన్న అర్థం చెబితే తరువాత చెబుతా. చిదంబరరావు గారు, అది నీవు చెప్పవలసిందే. ఇది వరకు ఎవరికి ఈ సందేహం కలగదేమో. అమ్మ పోనీ కృష్ణుడికి చెప్పండి. చిదంబరరావు గారు, పూర్తిగా తెలియని స్థితి తల్లి. చిదంబరరావు గారు పండితులు, అష్టావధాని, శతావధాని, ప్లీడర్ గారు. అమ్మ సందేహం లేకుండానా? కొద్దిగా తెలిసిన స్థితి ఏమైనా ఎక్కడైనా అంటుకుని ఉన్నదా? ఏమీ తెలియని స్థితి సంపూర్ణంగా ఉందా? చిదంబరరావు గారు, అదేమిటమ్మా ముందర కాళ్లకు బంధాలు వేస్తావు? ప్రతి విషయం కాదమ్మా, ఈ ఒక విషయమే నేనన్నది. అమ్మ మీకే తెలియకపోతే నాకేం తెలుస్తుంది? చిదంబరరావు, మాది చదువుకున్న తల్లి, నీవు చెప్పమ్మా పూర్తిగా. అన్యథా శరణం నాస్తి అంటే గాని చెప్పేట్టు లేవు. అమ్మ పోనీ అది పూర్తిగా నమ్మకమేనా మీకు? చిదంబరరావు గారు,
గడగడా వణుకుతూ ఉంటారు. వెంకట సుబ్బయ్య గారు: నన్ను చెప్పమంటారా? అమ్మ: చెప్పండి తాతగారు, మీరెక్కడ మతుకుమల్లి రఘోత్తమ శాస్త్రులు గారికి అల్లుడు గారు కదూ, మీకెందుకు తెలియదు? వెంకట సుబ్బయ్య గారు: మా మేనమామ గారి పేరు నీకెట్లా తెలుసు? అయినా ఆయన పండితులని నీకెట్లా తెలుసు? ఆ కృష్ణుడే ఈ కృష్ణుడేమోరా చిదంబరం. అమ్మ: ఆ కృష్ణుడంటే ఏమిటో చెప్పలేదు గాని ఈ కృష్ణుడికి పోలుస్తున్నారు మహా. ఇద్దరూ మహా కాకపోవటమేమిటిలే, ఇద్దరూ మహా 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 మహా. జానకమ్మ: పెట్టి లోపలికెళ్ళి కూర్చుందాం రండి, మాట్లాడుకోవచ్చు. చిదంబరరావు గారు: రైలుకి ఆలస్యమైంది, స్టేషన్లోకి వెళ్ళి కూర్చుందాం. నలుగురూ కలిసి స్టేషన్ దగ్గర పక్క గదిలో కూర్చుంటారు. అమ్మ: ఇంతకు చెప్పరేం తాతగారు? ఇంతలో ఒక ముసలి తాత యశోద కృష్ణుల పాట పాడుకుంటూ వస్తాడు. అమ్మ: మనుషులకు పెట్టే పేర్లు అర్థం కావాలంటే చాలా కష్టం తాతగారు. మనుషులంటే మనుష్యులే కాదు, దేవుళ్ల పేర్లు కూడా. శివుడు అన్నారు, ఆ పేరు ఎందుకొచ్చింది? దాని అర్థం ఏమిటి? లోగడ కృష్ణుడు గోపికలకే అర్థం చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు యశోద అని కూడా కలిసింది. ఇట్లాగే ప్రతి దేవుళ్లకు ఉన్న నామాలకు, దేవుడు అనే మాటకు అర్థం తేలాలి. ఎందుకొచ్చిందో అసలు? దేవుడనే మాటకు అర్థం తెలిస్తే దేవుడెవరో వెతకొచ్చు. వెంకట సుబ్బయ్య గారు త్వరగా అందుకుని: దేవుడంటే భగవంతుడు. అమ్మ: చోర్ చోర్ అని ఎంత చెప్పారండి భగవంతుడంటే? చిదంబరరావు గారు: భగ 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 3 సార్లు అని దీర్ఘంగా ఆలోచిస్తారు. అమ్మ మనస్సులో: ప్రస్తుతం వారికి తెలియక కాదు గాని చెప్పటానికి తటపటాయిస్తున్నారు. చిన్నపిల్లనని గాని లోగడ జరిగిందాన్ని బట్టి శరీరం పులకరించి గగుర్పాటుతో అమ్మ ముఖము చూడలేక తల వంచుకునే మాట్లాడుతూ ఉంటారు. కానీ అన్నింటినీ మించింది సమయంలే. ఈ సంభాషణలోనే కూర్చుంటారు నలుగురు. రైలు కదులుతుంది. ద్రవ్యం మూట కూడా అందులోనే ఉంటాయి. రైలు పోయినా రైలు పోయిందని గుర్తించరు. ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. అమ్మమ్మగారు నిద్రపోతుంటారు. అమ్మ: అసలు ఈ సంభాషణంతా ఎందుకొచ్చింది తాతగారు? చిదంబరరావు గారు: నాకు గుర్తుకు రావడం లేదమ్మా, రైలు దగ్గర అని అనగానే నిద్రపోతున్న జానకమ్మగారు లేచి జానకమ్మగారు, వెంకట సుబ్బయ్య గారు బయటకు వచ్చి చూసి ఇద్దరూ ఒక్కసారిగా పెద్దగా అయ్యో రైలు పోనే పోయిందిరా అంటారు. జానకమ్మగారు: రైలు కాదు, అన్నీ పోయినాయి. అమ్మ: కానీ పోనీ ఏం చేస్తాం? చిదంబరరావు గారు: నీ కానే ఇంత దూరం తెచ్చింది. జానకమ్మ: ఇంతకు ఏం చేద్దాం? అమ్మ: ఏం చేసేదేముంది, మీరు చేసిన పని. రైలులో కాలు పెడతా పో పో, నీకేం బుద్ధి లేదు అని అన్నారు రైలుని. అందుకని అది కాస్త పోయింది. ఇందాక చిదంబరరావు తాతగారు అన్నారు చూశారు, కృష్ణుడు గోపికలను వేధించినట్టుగా అని. నా ఉద్దేశం వేధించటం అంటే విధించడమే. చిదంబరరావు గారు: విధించటం అంటే శిక్ష? అమ్మ: ఆ అర్థం అవునో కాదో కానీ నా ఉద్దేశం అదే. ఇంకొకటి కూడా ఉంది తాతగారు, విధి అంటే బ్రహ్మ అని కూడా నా ఉద్దేశం. ఎందుకన్నానంటే విధి అంటే తప్పనిసరి, నిర్ణయం అంటే చేసి తీరవలసింది. అందుకే ఏదైనా పనిని నిర్ణయించారా అంటారు. నిర్ణయమనే మాటకు గుర్తు అని కూడా ఉంది. వీడు ఫలానా అని ఆ రూఢత కలిగించేది నిర్ణయం. చిదంబరరావు గారు: అవునవును, త్యాగయ్య కూడా అన్నాడు ఈ మాట. అమ్మ: ఏమని? చిదంబరరావు గారు: ఒక కృతి ఉందిలే అమ్మా, నీకెందుకు తెలియనట్టు అడుగుతావు? అమ్మ: మొన్న ధేనువుకొండ చిన్నయ్య గారు నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని పాడిన కృత అంటే ఎవరని నిర్ణయించేదిరా అనేదేగా. తాతగారు: విధికి ఇదేనా ఇంకా ఉన్నయ్యా అమ్మ అర్థాలు? అమ్మ: అర్థాలు ఎన్ని ఉన్నా 2 మాటల మీద ఆధారపడి ఉంది విధిని గుర్తించి చెప్పాలంటే. చిదంబరరావు గారు: ఏమిటమ్మా ఆ 2 మాటలు చెప్పు? అమ్మ: విధే విధానం. విధి అంటే బ్రహ్మ, పరమాత్మ, చైతన్య స్వరూపం, చైతన్యం. అదే స్పందనం. ఆ స్పందనం చేత కలిగే పరిణామము సృష్టి. అది అనుక్షణం జరుగుతూనే ఉన్నది. ఆ జరిగేది విధానము. ఇదే విధే విధానము. చిదంబరరావు గారు: విధికి చెప్పావు, గోపికలకు కూడా చెప్పమ్మా. అమ్మ: అది అక్షరాల మీద వ్యాకరణయుక్తంగా చెప్పాలంటే కృష్ణుడు కాదు, కృష్ణుడు సర్వోత్కృష్టుడు. చిదంబరరావు గారు: ఈ సంస్కృత పదాలెక్కడివమ్మా? కేవలం ఈ సంస్కృతం చాలదే, ఈ అక్షరాల ఎందుకు పుట్టినయ్యి అనే లెక్కలోకి వచ్చింది. దీనికి చాలా తేల్చి చెప్పవలసింది. అమ్మ: ఇది తరువాత చెప్తాను. సామాన్యమైన అర్థం నాకు తోచింది చెప్పమంటారా? భక్తి అంటే మనోవాక్కాయ కర్మలు అని మీరంటారే, వాటికి అతీతమైన స్థితి వారి భక్తి. ఆ భక్తే గోపిక.
చిదంబరరావు గారు ఈ మాట అనగానే తలకాయ ఊపి, ఆ స్థితి వాళ్ళందరి దగ్గర ఉన్నట్టు లేదే అమ్మ. దేవతలలో ముక్కోటి దేవతలు ఉన్నారని చెబుతున్నారే, అట్లాగే గోపికలలో కూడా అనేక మంది అనేక రకాల స్థితులలో ఉన్నారేమో. గోపికల ఆరాధన ఎట్లా ఉంటుందంటే, ఒక ఆమె ముఖాన్ని ఆరాధిస్తుంది, ఒక ఆమె శబ్దాన్ని ఆరాధిస్తుంది, ఒక ఆమె చెవులు, ఒక ఆమె లలాటం, ఒక ఆమె నేత్రాలు, ఒక ఆమె లలాటమందున్న తిలకాన్నే ఆరాధిస్తుంది, ఒక ఆమె దేహము, ఒక ఆమె కాంతి. ఇట్లా రకరకాలుగా ఆరాధించి అందులో ఒక ఆమె ఇన్ని రకాలు కలిపి కృష్ణుడిలో ఉన్న ధారణాశక్తి అయి, ధారణ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆరాధించింది రాధ అయింది. చిదంబరరావు గారు, అమ్మా, ఆ కృష్ణుడు, ఆ రాధ, ఆ రాముడు, సీత అందరూ నీవై చెబుతున్నావా? అమ్మ, నేనెట్టా చెప్పినా మీరు దాన్ని ఎంతగానో తీసుకోగలిగారు, మీరు వివేకులు గనుక. చిదంబరరావు గారు నవ్వి, తల్లి చిన్నపిల్లవాడికి బోధించినట్టుగా ఉంది. వివేకం అంటే ఏమిటి? అమ్మ, తన్ను తాను వివరించుకోవటం వివేకం, ఇతరులను విమర్శించటం అవివేకం. చిదంబరరావు గారు, ఇదేనా? ఇంకా ఏమైనా అర్థమున్నదా అమ్మా? అమ్మ, పనికి మాలిన గుణములను విడిచినవాడే వివేకుడు అని చాలామంది చెబుతుంటే విన్నా. చిదంబరరావు గారు, ఎవరూ చెప్పలేదమ్మా ఈ మాట. అమ్మ, మమేకుడే వివేకుడు అంటే మంచి చెడు మనసుకు తోచకుండా ఉండడమే మమేకం, అదే వివేకం. చిదంబరరావు గారు, అన్నయ్య ఇప్పుడు ట్రైన్ వస్తుంది, బయలుదేరుతారా? వెంకట సుబ్బయ్య గారు, బయలుదేరతాం. మరి పెట్టె సంగతి ఏమిటి? చిదంబరరావు గారు, ఏం చేద్దాం, ప్రాప్తం ఉంటే దొరుకుతాయి, బయలుదేరండి. జానకమ్మ గారు, అందులో చాలా ఉన్నాయి, దాదాపుగా 2000 రూపాయలు విలువగల గుడ్డలు, బంగారం కూడా ఉంది. ఏం చేసేటట్టు? అమ్మ, చేసేదేముంది, ప్రాప్తం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. జానకమ్మ గారు, ఓ యబ్బో, పెద్ద నాపసాని, మాటలు చాలా నేర్చుకుంది. అమ్మ తెనాలి తాతతో, తాతగారు నేను ఒక సంగతి అడుగుతా, చెబుతారు? చిదంబరరావు గారు, అందుకని అడుగమ్మా, అడుగు. వెంకట సుబ్బయ్య గారు, ఆ తాతయ్యనే అడుగమ్మా. అమ్మ, సరే చెబుతారా తాతగారు? చిదంబరరావు గారు, మమ్మల్ని అడుగుతావు కానీ చివరకు నీవే చెబుతావు. అమ్మ, సరే చెబుతున్నా. ఒకరికి ఒక 10,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, అందులో 4,000 పోయినాయి అనుకోండి, మరొకరికి ఆ కళ అవుతున్నది కానీ లేదు. ఈ రెంటిలోనూ ఎవరికి ఎక్కువ బాధ? అమ్మ, సరే చెబుతున్నా. ఒకరికి ఒక 10,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, అందులో 4,000 పోయినాయి అనుకోండి, మరొకరికి ఆకలవుతున్నది కానీ లేదు. ఈ రెంటిలోనూ ఎవరికి ఎక్కువ బాధ? జానకమ్మ గారు అందుకొని, లేనివాడికి ఒకటే బాధ, కష్టార్జితం పోతే బాధ కాదు. అమ్మ, ఈ బాధలో తేడా ఎప్పుడు తెలుస్తుందంటే, అన్ని రకాల బాధలు ఒకరే అనుభవిస్తే గాని ఆ తేడాలు తెలియవు. జానకమ్మ, మాకు ఆ దరిద్రం రావాలంటావేమిటి? అమ్మ, నా ఉద్దేశం అది కాదమ్మా. వెంకట సుబ్బయ్య గారు, ఆమెతో ఎందుకులే అమ్మా. చిదంబరరావు గారు, నా దగ్గర ఉన్న పర్సు తీసుకుని వెళ్ళండి, అవి ప్రాప్తం ఉంటే దొరుకుతాయి. బండి వస్తుంది, ఇద్దరూ బయలుదేరి వెళ్ళిపోతారు. లోగడ బండిలో ఉన్న వస్తువులు ఎరిగిన వాళ్ళు ఉండి ఇంటికి చేరుస్తారు.